స్వామి విఘ్నేశ్వర అమ్మా 99 బాబాయ్ ఇదిగో చెప్పా. చూడు బాబు, పొద్దున సుప్రభాత నుంచి ఇప్పటిదాకా ఊళ్ళో గుళ్ళన్నీ తిరిగావు. చెప్పలతో ఈ బుట్టంతా నిండిపోయింది. ఆ బొట్లతో నీ మొహంతా మూసుకుపోయింది. ఇంకా ఎన్ని గుళ్ళు తిరగాలని మొక్కుకున్నావు బాబు? అయిపోయింది బాబాయ్, నా లక్ష్యానికి దగ్గరగా వచ్చేసాను. పోదాం పద. శ్రీమన్మనోహర సురాగిణి దివ్యమూర్తే గంధర్వ కిన్నెర సురార్చిత గీత కీర్తే సామాది మంత్ర పరివేష్టిత శుభ్రదీప్తే శ్రీరాగసేయ చరణే తవ సుప్రభాతం. ఇన్ని గుళ్ళు తిప్పుతామని తెలిస్తే ట్యాంక్ ఫుల్ చేయించావండిగా. ఇదే ఆఖరి దేవాలయం బాబాయ్. ఆ గుళ్ళో ఉండేది రాజ్దేవుళ్ళు కాదు, రాగమూర్తులు. శ్రీరంగం సోదరులుండే శ్రీనిలయం. అరే చెప్పావు కదే, ఈ రోజున సినీ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న రారాజులయ్యా వాళ్ళు. వాళ్ళని ప్రాధాన్యపడి ప్లేబ్యాక్ సింగర్ గా ఆశీర్వాదం పొందాలనే ఇవాళ ముహూర్తం పెట్టుకున్నా. అలాగా వదిన, ఈ రోజు కొత్త పిక్చర్ రికార్డింగ్ ముహూర్తం, ఆశీర్వదించు. అంత పెద్ద దేవుడే ఆశీర్వదించాడు కదయ్యా. మా ఇంటి దేవుడు శ్రీనివాసుడు భార్య ఈ పద్మావతమ్మ కూడా ఆశీర్వదించాలిగా. శుభమస్తు. సాయిబాబు గారు తాగండి బాబు. మీరేనా తాగండి. తాగండమ్మా. అంతా మీ పెద్దమ్మే చూసుకుంటుందిరా. రా మళ్ళీ పేచీలా. బొమ్మపాలు తాగమంటే వద్దని మొరాయిస్తున్నారమ్మా. ఏరా మరి పచ్చి వాసన కొడుతున్నాయి పెద్దమ్మ. అవును పెద్దమ్మ, వాంతి కూడా వస్తుందా? వస్తుంది వస్తుంది. అమ్మయ్య పెద్దమ్మ తాగేస్తుందిరా. నేనే తాగుతాను. పదండి. ఆహా మంచి శకునం, నా భవిష్యత్తుకు తలుపులు తెచ్చుకుంటున్నాయి. ఎంత అదృష్టం. చందు నీ పూజ ఫలించిందయ్యా. నమస్కారం అమ్మా. ఎవరు బాబు? అయ్యగారిని కలవాలని వచ్చాను. వారి దగ్గర పాట పాడే అవకాశం కోసం వారిని ప్రాధేయపడదామని. అయ్యో, వాళ్ళిద్దరూ ఇప్పుడే రికార్డింగ్ థియేటర్కి వెళ్లారు. ఇవాళ కొత్త సినిమా ముహూర్తం. ఇదిగో పొద్దు నుంచి గుర్తున్నావు, ఈ ప్రసాదం దక్షిణ తీసుకెళ్ళు. అయ్యో నేను ముష్టివాడి కదా సార్, వర్ధమాన గాయకుడిని. వృద్ధి చెందిన తర్వాత వద్దుగాన్న ఆయన వర్ధమాన అనమాట. ఎందుకయ్యా మాకు నువ్వు? ఏమిటి ఇక్కడే కూర్చున్నావు? వాళ్ళు కలవలేదా? అసలు వాళ్ళ దర్శనమే గాందే. నువ్వేంటి ఆఫీస్ డుమ్మా కొట్టేసావా? లేదు, నీ నోటి వెంట శుభవార్త విని అది మోసుకుంటూ వెళ్లి మీ అమ్మగారిని కలిసి డ్యూయట్ పాడదామని సెలవు పెట్టి. ఏంటి డ్యూయట్ అంటున్నావు? నువ్వు కూడా వర్ధమానగా ఆయనవా? లేదండి, వృద్ధగాయని. ఇక్కడ వణుకు పాటలకు తావులేదు. ముందు జాగా ఖాళీ చేయండి. అసలు మీరు ఎవరు సార్? నేనా? ఈ చిత్రానికి నిర్మాతనే, కథకుని, దర్శకుని నేనే సార్. ఒక్క అవకాశం ఇప్పించండి సార్. అక్కర్లేదు. మాకు ముంబై నుంచి విదేశీ కంఠాలు చాలా ఉన్నాయి. స్వదేశీ కంఠాలు అక్కర్లేదు, దయచేయండి. మీరు స్వదేశీ విదేశీ అండి? పరదేశీ. స్వదేశీ అండి, పరదేశీలకు బానిసయ్యారు. మా ఆంధ్రుల కర్మ సార్. నమస్కారం.